ఆర్కిటెక్చర్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్న విషయం తనకు తెలియదని అంటున్నారు ప్రిన్సిపల్ బాబురావు. నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై గుంటూరులో నిర్వహించిన లోక్ అదాలత్ ఎదుట బాబురావు హాజరయ్యారు. రిషితేశ్వరి తండ్రి ఓసారి హాస్టల్కి వచ్చినా తనను కలవలేదని చెప్పారు బాబురావు. విద్యార్థులు కోరితేనే ఓ ఫంక్షన్లో తాను డాన్స్ చేశానని చెప్పుకొచ్చారు. కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ అంటే మా దృష్టికి అయితే కాలేజీలో మాత్రం ఇప్పుడు రాలేదండి, ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు. సో అని చెప్పడం జరిగింది. 5 వరకు లేకపోతే 6 వరకు మన కాలేజీలో అయితే మనకి కాలేజీలో సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత మన బయోమెట్రిక్ సిస్టమ్తో పేరెంట్స్కి ఎవరైతే ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి మీరు ఎందుకు కాలేజ్ రాలేదని కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి కాలేజీలో మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ అనేది ఉండదండి. అదేమవుతుందంటే 5 తర్వాత 6 తర్వాత కాలేజ్ బయటే జరుగుతుంది. మనకి ఏమైనా జరిగితే చెప్పారు. హాస్టల్లో 2 రోజుల ముందు వచ్చారట ఆయన. 2 రోజుల ముందు వచ్చినప్పుడు కూడా వార్డెన్ గారు కూడా అసలు కలవలేదంటే కంప్లైంట్ కూడా చేయలేదు. సో నా దగ్గర కూడా రాలేదండి ఆయన, నా దగ్గర కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయలేదు. మేడం గారు వార్డెన్ గారు కూడా అదే చెప్తున్నారు, నేను అదే చెప్తాను. ఏమండి దృష్టిగా కాలేజీలో అసలు ఎప్పుడు రాలేదు మా దృష్టికి. జరగట్లేదు మా దృష్టికి అయితే రాలేదండి, మన దృష్టికి అయితే రాలేదు. అదొకటి నేను చెప్పగలను. లేదు, తండ్రి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. దీని గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన 2 రోజుల ముందు వచ్చి వార్డెన్ గారితో ఎందుకు చెప్పలేదండి? మరి ఆ అమ్మాయి ఉండేది వార్డెన్ గారితో. అరే వార్డెన్ గారు చెప్ప ప్రిన్సిపల్ గారికి ఎలా చెప్తారండి? వార్డెన్ గారు చెప్పాలి. థాయిలాండ్ మా పిల్లలు ఎప్పుడు అక్కడికే సెకండ్ ఇయర్స్ ఎప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇయర్స్ ని అలాగా ఒక అంబియన్స్ ఆర్కిటెక్చర్ అంటే బిల్డింగ్లు డిజైన్ చేయటం, ల్యాండ్స్కేప్ డిజైన్ చేయటం. అక్కడ అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి, మన కాలేజ్ ఎక్కడ లేవు కాబట్టి అవి చూపెట్టడానికని తీసుకెళ్లి అది ఇంట్రడ్యూస్ చేస్తారు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్. అమ్మాయిలు కాదు, అందరూ తప్పు కాదు. నేను చెప్పేది వినండి, నేను చెప్పి మీరు వచ్చి ఇలా మాతో ఒకసారి అంటే జరిగింది. కానీ అది కనుక పేరెంట్స్ కానీ అందరు తప్పు అనుకుంటే నేను తప్పుగా భావిస్తానండి. నేను తప్పుగా అంటే స్టూడెంట్స్ అడిగారు, పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అలా చేయడం జరిగింది అంతే. అది అసలు ఆల్కహాల్ అనేది లేదు. మీరు క్లియర్ గా చేసుకోండి. అవును, అందరూ ఫ్యామిలీ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అసలు ఎవ్వరు అసలు అది లేదు. చాలా దురదృష్టమైన ఆరోపణ అది అసలు లేనే లేదు. మీకు నిజ నిజాలు తెలుస్తుంది. బాధాకరమే, డెఫినెట్ గా అమ్మాయి చనిపోవటం కానీ అది కాదు, అన్ని బాధ.